శ్రోతలకు క్రొవ్విడి వెంకటరాజారావు నమస్కారాలు. విఘ్నేశ్వర వైభవ లీలలలో భాగంగా ఈ వారం రుక్మిణి వేదాంతం అన్న శీర్షికతో కూడిన కథాభాగాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీకందరికీ కూడా మనవి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చెప్పే కథలన్నీ మీ వరకు చేరతాయి. బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి కథలను వినిపించండి. ఇక కథాభాగం. సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తి విశ్వాసాలున్నాయి. ఆమె ప్రతి వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి కృష్ణుణ్ణి తన అధీనుడిగా చేయవలనని కోరుకుంటూ ఉండేది. కృష్ణుడు ఆ దారిన వచ్చినప్పుడల్లా సోధాగ్రం మీద నిల్చొని చూసి ఒకసారైనా అతడు తల పైకెత్తి తనను చూడలేదు కదా అని నిరాశతో విఘ్నేశ్వరుడి మ్రోల మోకరిల్లి తన ఆశ ఫలింప చేయమని మరీ ధ్యానిస్తూ ఉండేది. సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలియనట్లే ఉండేవాడు. ఒకనాడు సత్యభామ విఘ్నేశ్వరుడి ముందు మోకరిల్లి ఉండగా చూసి, ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాని అనుగ్రహం మనపై ఉండగా ఇలాంటి మొక్కుబడులు దేనికమ్మా అన్నాడు. సత్యభామ చివాలున లేచి, అలా అనకూడదు నాన్న, మనోవాంఛితాన్ని సఫలం చేయగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే అన్నది. ఏమిటి నీ మనోవాంఛితం? రుక్మిణితో పాలు పంచుకోవడమేనా అన్నాడు సత్రాజిత్తు. పాలు పంచుకోవడమేమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకుంటాను అన్నది సత్యభామ. సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రాజిత్తుకు తెలియనిది కాదు. అయినా ఒట్టి బేల అని తనకు తాను సర్ది పెట్టుకుంటూ వెళ్ళాడు. మరునాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరకు వచ్చాడు. రాక వచ్చిన కృష్ణుడి కళ్ళబడాలని సత్య సంబరపడుతూ ముస్తాబు సవరించుకొని సభామందిరానికి వెళ్ళేసరికి కృష్ణుడు అప్పుడే వెళ్ళిపోయాడు. సత్రాజిత్తు శమంతకమణిని గుప్పెట్లో భద్రంగా పట్టుకుని ఉగ్రంగా కృష్ణుడు వెళ్ళిన వైపే చూస్తూ ఎంతో దిగాలుగా నిల్చున్నాడు. సత్యభామ తండ్రితో, ఏమిటి నాన్న అలాగ ఉన్నారు? వచ్చినవాడు నన్ను తనకు ఇమ్మని అడగలేదు కదా అన్నది. అలా అడిగినా నేనంతగా పట్టించుకోను, కానీ ఏమడిగాడో తెలుసా? శమంతకమణిని ఇమ్మన్నాడు. తనలాంటి వాళ్ళ దగ్గర ఉంటే ప్రజలందరి శ్రేయస్సుకు ఎన్నో విధాలా ఉపయోగపడుతుందని కూడా అన్నాడు అని సత్రాజిత్ చెప్పాడు. సత్యభామ చిరుకోపంతో, ఇంతకు నాకంటే శమంతకమణే నీకు ఎక్కువైనది కదూ అంటూ చరచరా వెళ్ళబోతుంటే సత్రాజిత్తు బుజ్జగింపుగా, అలా అనుకోవద్దమ్మా, ఆ కృష్ణుడి పేరాసకు విస్తుబోతున్నాను అంతే అంటూ నసిగాడు. అతడు మణి ఇచ్చే బంగారాన్ని దాచుకుంటానని అనలేదు కదా, అతనిది పేరాస ఎలా అవుతుంది నాన్న? కృష్ణుడంతటి వాడు అడిగినప్పుడు సంతోషంతో ఇచ్చివేస్తే ఎంతో బాగుండేది నాన్న అన్నది సత్యభామ. సత్రాజిత్తు కంపించిపోతూ, ఇవ్వను, ప్రాణాలతో ఉండగా నా దగ్గర నుంచి మణిని ఎవరు తీసుకోలేరు. మణి నా ప్రాణం, నా సర్వస్వం అంటూ గట్టిగా అరిచాడు. సత్యభామ ముఖం జీవరించుకుని, అవును, మణి నీకు అంత గొప్పది, నాకంటే గొప్పది. ఆ శమంతకమణి గొప్పదో నేను గొప్పో ఆ కృష్ణుడే రుజువు చెయ్యాలి అంటూ చరచరా వెళ్ళింది. కొద్ది రోజుల తరువాత వినాయక చవితి వచ్చింది. సత్యభామ యథావిధిగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి ఆ సాయంత్రం పల్లకిలో ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళింది. ఆ సాయంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతున్నది. కృష్ణుడు ఆవు పాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలలో తళుక్కున ప్రతిబింబించి కృష్ణుడికి కనిపించి క్షణంలో మబ్బు క్రమ్మే మాయమైంది. వినాయక చవితి నాడు చంద్రుడి కంటపడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళి అక్షతలు తల మీద చల్లుకొని విఘ్నేశ్వరుని ముందు నిల్చుని కన్నులు మూసి, దేవా, ప్రతిబింబమే అయినా చూశాను, అంతా నీ దయ అని ధ్యానించాడు. అతడు అలా ధ్యానిస్తున్నప్పుడు, కృష్ణ, నీవు చూడాలని చూడలేదుగా, నీలాపనింద పడినా మబ్బు విడిపోయినట్లే విడిపోతుంది, ఇది ఒక లాభానికే అనుకోవయ్యా అంటూ విఘ్నేశ్వర ప్రతిమలోంచి వెలువడినట్లుగా మాటలు వినిపించాయి. కృష్ణుడు కన్నులు తెరిచి, స్వామి, అంతా నీ లీల అన్నాడు. అదే సమయంలో రుక్మిణి పూజామందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరుని ముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూసి, శ్రీవారు విఘ్నేశ్వరుల వారితో ఏవో మంతనాలు జరుపుతున్నట్లున్నదే అన్నది.
కృష్ణుడు, ఇదే వేళ ఒకానొక వినాయక చవితి నాడు నన్ను పెంచిన యశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతే అన్నాడు. ఆ ముద్దు మాటలేమిటో నాకు కూడా వినిపించవా స్వామి అన్నది రుక్మిణి. కృష్ణుడు యశోదమ్మ పితుకుతున్న పాలలో చవితి చంద్రుడి బింబం చూసి కేరింతలు కొట్టాను. ఎన్ని నిందలు పడతావో కదా అని యశోదమ్మ నొచ్చుకున్నది. పెద్దయ్యాకైనా నింద తప్పదన్నది. దానికి నేను, అమ్మా అప్పుడు మళ్ళీ చూడాలి కదూ అని అన్నాను అన్న చెప్పాడు. రుక్మిణి, మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది అని అడిగింది. మన్ను తింటున్నానని అన్నయ్య చెప్పనే చెప్పాడు అన్నాడు కృష్ణుడు. రుక్మిణి, మళ్ళీ ఇప్పుడు చవితి చంద్రుడిని చూడలేదు కదా, చూడాలన్నా కనిపించడులేండి, బాగా మబ్బు పట్టి ఉంది అని అంటూ ఏదో చెప్పబోతున్నట్లు చూసింది. రుక్మిణి, ఏదో చెప్పవచ్చినట్లున్నావే, ఏమిటి విశేషం అని అడిగాడు కృష్ణుడు. విశేషమే, సత్రాజిత్తుల వారి ఇంటిమణి మన ఇంటికి విచ్చేసింది అన్నది రుక్మిణి. కృష్ణుడు, శమంతకమణి మన ఇంటికి రావడం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. ఆమణి కాదు, సత్రాజిత్తుల వారి కన్యకామణి సత్యభామామణి వచ్చింది. చాలాసేపుగా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాం. చూసి ఇప్పుడే పల్లకీలో వెళ్ళింది. ఆమెను సాగనంపి ఇలా వచ్చాను, మీరు కనిపించారు అన్నది రుక్మిణి. కృష్ణుడు తల పంకించి, అలాగా, మన ఇంటి విఘ్నేశ్వర దేవుణ్ణి కూడా చూడాలని వచ్చి ఉంటుంది, చూసింది కదా అన్నాడు. రుక్మిణి, విఘ్నేశ్వర దేవుణ్ణి చూడాలని వచ్చిందో మీ కనుసన్నల్లో పడాలని వచ్చిందో మరి, ఉన్నంతసేపు ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికి వేశారాయని మాత్రం నాకు రూఢిగా తెలుసు అన్నది. ఏమిటి వింత, మాటలు రావనుకున్న రుక్మిణీదేవి ఈరోజు చిత్రంగా మాట్లాడుతున్నదే అని కృష్ణుడు అన్నాడు. కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో, అవును నాథ, ఈరోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీ మీద ఎంత ఆశ, అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పిట్లో ఉంచుకోవాలన్నంత మమత నాకు కనిపించింది అన్నది. మరి నీ సంగతి చెప్పలేదు అన్నాడు కృష్ణుడు. మీ లోపల ఒక అణువునై ఇమిడి ఉండిపోవడమే నాకు కావలసిందల్లా. మీరు ఎవరి గుప్పిటిలో ఉన్నా నేను మీలోనే ఉంటాను కదా అన్నది రుక్మిణి. రుక్మిణి, ఎంత గొప్ప భావాల్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు, అందుకే నిన్ను కోరి ఎత్తుకు వచ్చాను అన్నాడు కృష్ణుడు. నాకు నిజమనే తోచింది చెబుతున్నాను. నాకంటే సత్యభామదే గొప్ప మమత, బలమైనది. ఆ మమతలో అనంతమైన ప్రకృతి శక్తి అంతా ఉంది స్వామి, నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే అని చెబుతున్న రుక్మిణిని వారించి కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, రుక్మిణి, వేదాంతం మాట్లాడకు అన్నాడు. కొద్ది దినాలు గడిచాయో లేదో కృష్ణుడు శమంతకమణిని అపహరించాడు అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆ విధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దుఃఖంతో పిచ్చివాడై వీధిలో అరుస్తూ విశేష ప్రచారం చేశాడు. తన మీద పడ్డ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు దిటవ తెచ్చుకొని, విఘ్నేశ్వర, ఇదంతా నీ లీల, తరువాత నీ దయ అని ధ్యానించి మణిని అన్వేషించడానికి అరణ్యాల్లోకి వెళ్ళాడు. జరిగినదేమంటే, సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడు అనే రాజుకిచ్చి వివాహం చేసే నిర్ణయానికి వచ్చి తన తమ్ముడు ప్రసేనజిత్తును శతధన్వుడితో మాటామంతి చేసి రమ్మని పంపాడు. ప్రసేనుడు శమంతకమణిని ధరించి అరణ్య మార్గంలో వెడుతూ ఉండగా ఒక సింహం మణిచేత ఆకర్షింపబడి అతన్ని చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముడిని సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు. సత్యభామను పెళ్లాడటానికి ఊవిళ్ళూరుతున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరిచి పగ తీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురు పెట్టారు. ఇప్పటికి సశేషం. తరువాతి వృత్తాంతం వచ్చేవారం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.